ఎక్కువ సీట్లు వచ్చి అంటున్నాడు రామచంద్ర. అది కాదు కదా సీట్లు, పర్సెంటేజ్ ఓట్లు కాదు, ఇవి పెరగాలి, స్థానాలు పెరగాలి. ఒకప్పుడు సిటీలో వాళ్ళు 42 స్థానాలు 4 స్థానాల నుంచి 48 స్థానాలకు వచ్చారు. ఇది కార్పొరేషన్ ఎన్నికలు ఇక్కడ మామూలు సమానంగా వచ్చారు. అసలు ఇంకా 2 వస్తే మేయర్ వీళ్ళ ఆ స్టేజ్కి అప్పుడు బండి సంజయ్ తీసుకొచ్చాడు. అప్పుడు లేచిన ఊపేశారు, మళ్ళీ తర్వాత కనపడలేదు, తర్వాత పడుకున్నారు కదా అందరూ లేవాల. ఇప్పుడు చూడాలి. సో మరి మీ ఇద్దరు పొత్తులో ఏమైనా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేము అలయన్స్ ఉంది, కానీ నేనేం అడగలేదు సీట్లు కూడా. ఎందుకంటే పాపం నేను చెప్పేది ఆకస్మికంగా ప్రకటన వచ్చేవరకల్లా మేము రెడీ లేము. నా క్యాండిడేట్ కూడా రెడీ ఉండాలి కదా బాబు నువ్వు వదిలిపెట్టి అనడానికి. సో అసలు బీజేపీ ఏముందడా కొత్తగూడెంలో నాకు వదిలడానికి క్యాండిడేట్ లేడు. ఒకడో గెలిచినట్టాడు. అంతకుముందు నా పార్టీ ఏ అలయన్స్ లేకుండా ఒకటి గెలిచింది గతంలో అడుగుతున్న పోటీల్లో. ఈసారి కూడా ప్రయత్నం చేసాం కానీ వీలు కాల. బట్ మెయిన్ ఎలక్షన్ వచ్చేవరకల్లా మేము కన్సాలిడేట్ చేస్తాం. అప్పుడు అడుగుతాం 4 సీట్లు 5 సీట్లు మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వదలమని. ఎక్కడ లేవో అక్కడ అది మనకు అనుకూలం, దాని లేకపోతే ఇంకా అడ్వాంటేజ్. సో ఆ ప్రయత్నం చేస్తాం. కానీ ముందు మనం ఎస్టాబ్లిష్ కావాలి, మేము ఉన్నామని చాటుకోవాలి. ఇక ఉన్నారు 13 ఎంపీటీసీ జెడ్పీటీసీలో 2-3 గెలిస్తే ఓహో వీళ్ళు ఉన్నారనేది వస్తే అప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీలు సీరియస్ గా చేస్తున్నాం. మాకు ఆల్రెడీ 18 మంది అధ్యక్షులు వాళ్ళ కమిటీలు తయారైనాయి జిల్లాల వారీగా. ఇంకో 15 వేస్తే మొత్తం తెలంగాణ స్టేట్ కవర్ అయిపోతుంది. సూపర్ సార్, వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. అదే మీరు చెప్పేది కాన్సెప్ట్ ఏంటంటే అవినీతి రహిత పాలిటిక్స్, సమాజం పాలిటిక్స్ అంతే. రైట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ తొర్రూరు పట్టణంలో కావచ్చు, జనగామలో కావచ్చు, కొన్ని చోట్ల సార్ క్యాంప్ రాజకీయాలు అనేది కామన్గా జరుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు హయాంలో మనం చూసాం ఎంత జరిగింది ఏంటి అనేది. సో ఈసారి కూడా చాలా గందరగోళాలు జరిగాయి, కొన్ని చోట్ల తయ అయ్యాయి. ఏదైతే స్వతంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తొర్రూరు చూస్తే ఈ రోజు పాపం బోర్ను వెలిపించారు ఎవరు, దయాకర్ గారు, ఎవరు మన ఎర్రబెల్లి దయాకర్. సో అక్కడ వాళ్ళు 9 వచ్చినాయి ఓటు కింద ఎంపీ అండ్ ఎమ్మెల్యే కల్లా అది. సార్ ఇప్పుడు ఆయన ఎలిగేషన్ చేస్తున్న అంశం ఏంటంటే సార్, ఆయన అంత బాధపడడానికి గల కారణం నా కార్యకర్తలు నేనేం చెప్పుకోవాలండి, వాళ్ళకి 9 వచ్చినాయి వీళ్ళకి 7 వచ్చాయి. కనపడేది క్లియర్ కనపడుతున్నాయి వీళ్ళ మెజారిటీ. చేసేవరకల్లా చేంజ్ వచ్చేసి కానీ ఎంపీకి అక్కడ ఓటేసే అవకాశం లేదు అని చెప్పి ఆయన ఎలిగేషన్ చేస్తున్నాడు. సరే లోకల్ గా అంటే ఎమ్మెల్యే అంటే వేయచ్చు, ఓకే రైట్ ఉంది, ఓటకు ఉంది. కానీ ఎవరైతే కడియం కావ్య వరంగల్లో ఉంటారు, బట్ వరంగల్లో ఆమె ఓటకు పెట్టుకుంది, తొర్రూరులో ఎట్లా వేస్తారు అనేది వాళ్ళు ఎలిగేషన్. ఇప్పుడు ఆమె ఎంపీ స్థానంలో పెద్ద జ్యూడిక్షన్ కదా, దగ్గర పోయి ఓటే వేయరాదు. అవకాశం ఉందంటారు. లేదు, యాజ్ పర్ రూల్స్ అంటే మనం చూస్ చేసుకోవాలి. నేను పలానా దగ్గర నాకు ఓటు హక్కు ఉంది, లేదా నాకు ఇక్కడ కావాలి అంటే రిజిస్టర్ అవుతుంది. ఆమె ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే వరంగల్ రిజిస్టర్ చేసుకుంది నాకు కావాలని. ఆమె వచ్చి ఇక్కడ ఎట్లంటే ఇక్కడ కూడా అప్లికేషన్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆధారాలు అడిగిన వాళ్ళు చూపించట్లేదు, చూపిస్తారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అది నాకు వద్దు ఇక్కడే చేస్తా అంటే యూ కాంట్ స్టాప్ ఇట్. ఆమె రైట్ అది.